హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీకు ఇది ఒక లీజర్ టైం అనేది ఒకటి దొరికిందండి. సో ఈ 3 days నుంచి సో ఏవైతే మనకి మిచాంగ్ తుఫాన్ వల్ల మీకు గ్యాప్ రావడం జరిగింది. సో ఈ యొక్క హాలిడేస్ ఉన్నాయో వీటిని టైంను బాగా ఉపయోగించుకోండి. అంటే ఆఫ్లైన్లో చెప్పినటువంటి నోట్స్ కానివ్వండి, సో ఇవి రివిజన్ చేయడానికి మీకు టైం దొరికిందనుకోండి, సో ప్రిపేర్ అవుతూ ఉండండి. అంతే తప్ప సో ఈ టైంని వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే టైం అనేది మన కోసం వెయిట్ చేయదు. సో టైం అనేది ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుంది. సో అందువల్ల మీకు ఈ 3 days గ్యాప్ దొరికింది కాబట్టి సో ఎక్కడా కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ సో దానికి సంబంధించినటువంటి ఏవైతే మనం PDF ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మీరు సో రివిజన్ చేస్తూ ఉండాలి. వాటితో పాటుగా సో ఆఫ్లైన్లో సార్లు చెప్పినటువంటి నోట్స్ లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సో ఈ నోట్సెస్ను కూడా మీరు ఇప్పుడు రివిజన్ చేసే టైంగా ఉపయోగించుకోండి. సో ఈరోజు మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే సో ఏడాదికి కోటి టర్న్ ఓవర్ అని చెప్పేసి ఈరోజు ఒక అవార్డు అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి బిలియనీర్ ఫార్మర్ అవార్డు అని చెప్పేసి ఈ యొక్క అవార్డుని నరేంద్ర మోదీ గారు రమేష్ నాయక్ అనే రైతుకి అందించడం జరిగింది. ఎవరు సార్ ఈ రమేష్ నాయక్ అనే వ్యక్తి అంటే ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో కర్ణాటకలో సో కుందాపురం అనే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్పేసి సో అతనికి మొత్తం 13 ఎకరాలలో రకరకాల పంటలు వేసి సంవత్సరానికి ₹1,00,00,000 ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అని చెప్పేసి ఈయన ప్రధానంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాడు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందించడం జరిగిందండి. ఏంటంటే అవార్డు సో మనకి బిలియనీర్ ఫార్మర్ అవార్డు అని చెప్పేసి అంటాం. సో ఈ యొక్క అవార్డుని ఇతనికి ఇవ్వాలి అని చెప్పేసి ఎవరోసారి రిఫర్ చేశారు అంటే బెంగళూరులో ఉన్నటువంటి గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఈ పురస్కారాన్ని సో ఇతనికి ఇవ్వాలి అని చెప్పి సిఫారసు చేశారు. ఎందుకు సిఫారసు చేశారు సార్ అంటే సో ఇతను ఆధునిక పద్ధతిలో ప్రకృతి అంటే మనకి న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటామండి. దాన్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అని కూడా అంటామన్నమాట. అంటే మనకి ఏదైతే ఈ యొక్క ఆధునిక పద్ధతుల్లో అండి సో మనకి సేద్యం చేస్తున్నాడు అంటే మనకి ఎటువంటి ఫర్టిలైజర్స్ కానివ్వండి సో కెమికల్స్ కానీ యూజ్ చేయకుండా సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ అవార్డు అందించడం జరిగింది. సో అతని పేరు గుర్తుంచుకోండి, అతని స్టేట్ గుర్తుంచుకోండి. ఓకేనండి, అవార్డు పేరు గుర్తుంచుకోండి. బిలియనీర్ ఫార్మర్ అవార్డు గోస్ టు సో రమేష్ నాయక్, హీ బిలాంగ్స్ టు కర్ణాటక. సో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అండి సో మనకి ఒక వారం క్రితం కూడా డిస్కస్ చేసామండి. సో ఏం సార్ అవార్డు అంటే కర్మవీర చక్ర అవార్డు అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం, గుర్తుంచుకోండి. సో మనకి నారాయణప్ప అని చెప్పేసి సో ఇతను అనంతపురం జిల్లాకి సంబంధించిన వ్యక్తి అని మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అతని పేరు కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోండి. సో మనకి కర్మవీర చక్ర అవార్డు అని చెప్పేసి నారాయణప్ప అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తిని. సో ఇతను కూడా ఏదైతే మనకి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాడని అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని బాగా చేస్తున్నాడని చెప్పేసి అంటే తక్కువ భూమిలోనే రకరకాల పంటలు పండించడం గాను ఈ అవార్డు ఇచ్చారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇది UNO వాళ్ళ ఆధ్వర్యంలో అవార్డు ఇస్తారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. ఇది ఒక పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఫిషరీస్ డే అండి సో ఎప్పుడంటే నవంబర్ 21వ తారీఖున అహ్మదాబాద్లో ఒక చిన్న కాన్ఫరెన్స్ జరిగిందండి. సో ఏంటి సార్ ఆ కాన్ఫరెన్స్ అంటే గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా అవార్డు అని చెప్పి జరిగిందండి. ఆ యొక్క సమావేశంలో బెస్ట్ మెరైన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో ఈ 2 పాయింట్లు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక కరెంట్ ఈవెంట్ వచ్చినప్పుడు పాస్ట్లో ఏం జరిగిందో కూడా సో లింక్ చేసుకొని గుర్తు చేసుకొని ఒకసారి మళ్ళీ చదువుతూ ఉండాలండి. సో అలా చదవటం వల్ల రివిజన్ అవుతూ ఉంటుంది. సో నేను మీకు ప్రతిసారి సో గతంలో ఏం జరిగింది సో ఎందుకు న్యూస్లోకి వచ్చింది ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అలా నేను చెప్పడం వల్ల అలా మీరు వినడం వల్ల సో మీరు ఇంకొకసారి రివిజన్ చేసినట్టు ఉంటుందండి. సో అందువల్ల చెప్తూ ఉంటాం. సో ఇతను ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అంటే ఇతను ఆధునిక పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాడు, అందువల్ల ఇచ్చారు. సో ఏంటి అవార్డు సో మనకి బిలియనీర్ ఫార్మర్ అవార్డు, కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. సో మరి ఈ అవార్డు అనగానే మరి గతంలో మనం డిస్కస్ చేసాంగా కర్మవీర చక్ర అవార్డు అని చెప్పేసి ఇది కూడా అంతే. సో మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా అంటాము. ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నందుకు గాను UNO వాళ్ళ యొక్క అనుబంధంగా పనిచేసేటువంటి సో ఒక సంస్థ ఈ అవార్డు ఇస్తుందని చెప్పేసి ఇతను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా నారాయణప్ప అని చెప్పేసి డిస్కస్ చేసాం.
పనిలో పనిగా సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్ కూడా ఇది రావడం జరిగిందండి. సో మనకి ఫిషరీస్ డే అని చెప్పేసి చెప్తాము. సో మనకి నవంబర్ 21వ తారీఖున డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఒక సమావేశం అహ్మదాబాద్లో జరిగింది, గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా. రేపు ఈ సమావేశం ఎక్కడ జరిగిందని కూడా అడగొచ్చండి. సో అందువల్ల అహ్మదాబాద్ గుజరాత్లో జరిగింది. సో దాంట్లో భాగంగానే బెస్ట్ మెరైన్ స్టేట్గా 2023 ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్ని ప్రకటించారు. ఎందుకు సార్ అంటే మత్స్య సంపద అంటే మెరైన్ ప్రొడక్ట్స్ సో ప్రొడ్యూస్ చేయడంలో కానివ్వండి, ఎక్స్పోర్ట్ చేయడంలో కానివ్వండి, ఆక్వా రంగంలో కానివ్వండి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే మెరైన్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్లో కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి సో 40% అనేది ఏపీఏ కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. అందువల్ల బెస్ట్ మెరైన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ను గుర్తించడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ మూడు కూడా ఇప్పుడు మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. అడగడానికి రీజనల్ అంశాల్లో పాసిబిలిటీ ఉంటుంది ఈ రెండు. సో ఇది వచ్చేసరికి ఈ రెండు అండి. ఏదైతే మనకి కర్మవీర చక్ర అవార్డు అయితే మాత్రం రీజనల్ అంశాలు. సో ఈ రెండు మనము నేషనల్ అవార్డ్స్ కింద చదువుకుంటూ ఉంటాం, అంటే నేషనల్ ఈవెంట్స్లో భాగంగా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే విజయవాడ డివిజన్కు రైల్వే వీక్ అవార్డు అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఇది ప్యూర్గా మనము రీజనల్ అంశాల్లో చదువుకుంటామండి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గురించి అడగాలి అంటే సో మనకి రైల్వే వీక్ అవార్డు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఏ రైల్వే స్టేషన్కి వచ్చింది అని చెప్పేసి అని అడుగుతారు. విజయవాడ రైల్వే స్టేషన్కి రావడం జరిగిందండి. సో గతంలో కూడా విజయవాడ రైల్వే స్టేషన్ అనేది సో ప్లాటినం కేటగిరీ అనే ఒక కేటగిరీలో వీళ్ళు లిస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఇదేంటి సార్ అంటే మొత్తం 10 అవార్డులు సొంతం చేసుకుంది వివిధ కేటగిరీలో. అయితే మెయిన్గా మనకి రైల్వే వీక్ అవార్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి సార్ అంటే ఇది గడిచిన ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-2023 ఈ ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్లోని పలు విభాగాలలో సో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గారు 68వ అంటే 68వ రైల్వే వీక్స్ అవార్డు అని చెప్పేసి అంటారు. వీటినే విశిష్ట రైల్ సేవా పురస్కారాలు అని చెప్పేసి కూడా అంటారండి. సో ఈ అవార్డ్స్ని సో ఏదైతే మనకి జనరల్గా అంటే సంయుక్తంగా అండి సో జనరల్ మేనేజర్ ఎఫిషియన్సీ షీల్డ్ను విజయవాడ మరియు సికింద్రాబాద్ డివిజన్లు సంయుక్తంగా అందుకున్నాయి. అంటే మనకి ఇక్కడ రైల్వే వీక్ అవార్డ్స్ సో ఈ యొక్క అవార్డుని సో ఏ రెండు డివిజన్లు సంయుక్తంగా అందుకున్నాయి సార్ అంటే సో విశాఖపట్నం అండ్ సికింద్రాబాద్ డివిజన్లు అందుకున్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇంకా డిఫరెంట్ కేటగిరీలో ఇచ్చారులండి. సో అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి, దాదాపుగా 38-40 దాకా ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. సో మనకి రైల్వే వీక్ అవార్డ్స్ సో వీటిలో భాగంగా సో ఏదైతే మనకి విశిష్ట రైల్ సేవా పురస్కారం 2023లో భాగంగా ఏ రెండు రైల్వే డివిజన్లు సంయుక్తంగా రైల్వే వీక్ అవార్డ్స్ అందుకున్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. దట్ ఈజ్ విజయవాడ 1, ఇంకొకటి వచ్చేసరికి సికింద్రాబాద్. ఈ రెండు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో అదే విధంగా మనకి ఇటీవల కాలంలోనే సో ఐజీబీసీ అని చెప్పేసి అంటామండి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వాళ్ళు సో ప్లాటినం రేటింగ్ అంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంటే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ అని చెప్పేసి అంటాం. సో శుభ్రతలో కానివ్వండి, అదేవిధంగా మనకి నాణ్యమైన సేవలు అందించడంలో కానివ్వండి, సెక్యూరిటీ పరంగా కానివ్వండి, సో ఇవన్నీ కొన్ని పారామీటర్ని బేస్ చేసుకొని ప్లాటినం రేటింగ్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అలా ఇటీవల కాలంలో మనకి విజయవాడ రైల్వే స్టేషన్కి ఆ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల విజయవాడ రైల్వే స్టేషన్ సో ఇటీవల కాలంలో 2 ఐటమ్స్ మీద న్యూస్లోకి వచ్చింది. ఒకటి వచ్చేసరికి ప్లాటినం రేటింగ్, ఇంకోటి వచ్చేసరికి రైల్వే వీక్ అవార్డ్. సో ఈ రెండు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. జైళ్ళ శాఖ ఉత్పత్తుల్లో 3వ స్థానంలో తెలంగాణ అని చెప్పేసి మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి. సో మనకి ఒక 2 డేస్ క్రితము ఎన్సిఆర్బి అని చెప్పేసి అంటామండి, అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి. సో ఆర్థిక నేరాలు కానివ్వండి, లేకపోతే హత్యలు, ఆత్మహత్యలు కానివ్వండి, జైళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఒక సర్వే, ఒక నివేదిక రావడం జరిగిందండి. సో ఆ నివేదిక ప్రకారము అంటే ఆ నివేదికలో ఏముంది సార్ అంటే ఈ యొక్క ఎన్సిఆర్బి అని చెప్పేసి అంటామండి, అంటే మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022 పేరున ఒక నివేదిక రిలీజ్ చేశారు. ఆ నివేదికలో దేశవ్యాప్తంగా ఖైదీలు చేపట్టిన వస్తు ఉత్పత్తుల్లో తెలంగాణ జైలు శాఖ 3వ స్థానంలో నిలిచింది అని చెప్పేసి అన్నారండి. అంటే ఖైదీలు ఉంటారు కదండి, సో వాళ్ళ చేత కొన్ని రకాల పనులు చేపిస్తారండి. కొంతమంది చదువుకుంటారంటే చదువుకోమని చెప్తారు, కొంతమంది లేదు కొన్ని పనులు చేస్తామంటే ఆ పనులు కేటాయిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా దినసరి కూలి అంటే మనకి డైలీ వేజెస్ అని చెప్పేసి కొంత అమౌంట్ క్రెడిట్ ఇస్తారండి.
వాళ్ళకి. వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. అలా ఏదో ఒక ప్రొడక్ట్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాటిల్లో సో వస్తు ఉత్పత్తుల్లో తెలంగాణ అనేది 3వ స్థానంలో నిలిచిందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా 2022 సంవత్సరంలో దేశంలోని సో ఖైదీలందరూ కలిపి 267.03 కోట్ల మేర ఉత్పత్తులు చేస్తే తెలంగాణలో సో పర్టికులర్గా తెలంగాణలో ఆ యొక్క 267.03 కోట్లలో సో 34 కోట్లు తెలంగాణ ఖైదీల నుంచే వచ్చాయి. అంటే వాళ్ళ యొక్క వస్తు ఉత్పత్తి యొక్క వాల్యూ అండి. సో ఇదని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా మరి మొదటి స్థానం, సెకండ్ స్థానం, థర్డ్ ప్లేస్ ఇవి కూడా చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఫస్ట్ తమిళనాడుకు సంబంధించండి. సో తమిళనాడు ఖైదీలు సంబంధించి సో మొత్తం 53.37 కోట్ల వస్తు ఉత్పత్తులను చేశారు. అంటే వాళ్ళు జైల్లో ఉన్నటువంటి అంటే ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్ళల్లో ఆ ఖైదీలు ఎవరైతే ఉన్నారో ఆ ఖైదీలు ఉత్పత్తి చేసిన వస్తువుల యొక్క వాల్యూ అండి. అంటే ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తేనేగా వాల్యూ ఎక్కువగా ఉండేది. సో అందువల్ల ఈ తమిళనాడుకు సంబంధించి సో 53.37 కోట్లు ఇది మొదటి స్థానంలో ఉంది. గుజరాత్ ఖైదీలు అంటే గుజరాత్ జైళ్లలో ఆ ఖైదీలు ఉత్పత్తి చేసిన వస్తువు యొక్క ఉత్పత్తులు 36.88 కోట్లు అండి. ఆ తర్వాత థర్డ్ ప్లేసే సో మనకి తెలంగాణ అండి. సో ఇది మనకి 34 కోట్లగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్గా దేశంలో సో ఈ యొక్క ఖైదీలు ఉత్పత్తి చేసినటువంటి వస్తువు యొక్క విలువలు ఎంత సార్ అంటే 267.03 కోట్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. అదేవిధంగా సో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఖైదీలకు ప్రాథమిక విద్యను అందించడంలో మొదటి స్థానాలలో ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రాథమిక విద్య అండి. అంటే చాలామంది అంటే కొంత ఎడ్యుకేషన్ లేక ఏదన్నా ఒక తప్పు చేసి జైల్లోకి వెళ్తారండి. సో ఆ తర్వాత వాళ్ళకి చదువుకోవాలనిపించింది అనుకోండి, చదువుకోవచ్చు. అలా ప్రాథమిక విద్యను సో అందిస్తున్నటువంటి సో ఏదైతే ఈ యొక్క ఖైదీలు ఉంటారో ఆ ఖైదీలు ఉన్నటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానం బీహార్ ఉందండి. మొత్తం 15,922 మంది ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉందండి. సో మొత్తము 6,151 మంది ప్రాథమిక విద్యను అభ్యసించారు. అదేవిధంగా కంప్యూటర్ కోర్సును నేర్చుకున్న వాళ్ళలో ఖైదీలలో ఆయా రాష్ట్రాలలో కంప్యూటర్ కోర్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి సో అలాంటివి నేర్చుకున్న వాళ్ళల్లో సో ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉందండి. 1,195 మంది కంప్యూటర్ కోర్సును నేర్చుకున్నారు. సో ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో హర్యానా ఉందండి. 502 మంది కంప్యూటర్ కోర్సును నేర్చుకున్నారు. అకార్డింగ్ టు ద సో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022 రికార్డు ప్రకారం ఇవన్నీ. నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎస్సీల మీద ఎన్ని జరుగుతున్నాయి, ఎస్టీల మీద ఎంత జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రైమ్ రేట్ ఎలా ఉంది, ప్రతి లక్ష జనాభా మందికి ఎంతమంది జరుగుతుంది, ఇవన్నీ కూడా నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. సో ఈరోజు సంబంధించి సో మీకు పీడిఎఫ్లో అండి ఖచ్చితంగా ఈరోజు మీకు పీడిఎఫ్లో ఈ యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022 ఆ సర్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు అన్నది మొత్తం కంటెంట్ రూపంలో మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా సో డిస్కస్ చేయాలంటే లెంతీ అవుతుంది కాబట్టి సో మీ అందరికి కూడా ఆ యొక్క ఏదైతే ఆ సర్వే ఉంటుందో అవన్నీ కూడా సెగ్రిగేట్ చేసి సో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా గతంలో కూడా ఇలాంటి ఏదైతే మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సో మనకి గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ అండి లైక్ 2021, 2020 అలా ఇయర్లీ పబ్లిష్ చేస్తూ ఉంటారు కదా. సో అంటే హోమ్ మినిస్ట్రీ వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారండి. సో మరి వీటికి సంబంధించి గతంలో ప్రీవియస్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఖచ్చితంగా ఇదన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. రైట్, ఖచ్చితంగా పీడిఎఫ్ అందిస్తాము. సో ఖచ్చితంగా పీడిఎఫ్లో లైన్ టు లైన్ గుర్తుంచుకోవాల్సిందే. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒడిషా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ అన్విల్స్ అమా బ్యాంక్. సో మనకి అమా బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు డిక్లేర్ చేయడం జరిగిందండి. ఏంటి సార్ అంటే సో ఒడిషా రాష్ట్రంలో పర్టికులర్గా గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉంటారో అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అనేవి సో వాటికి ఏ ప్రజలైతే బ్యాంకింగ్ సర్వీసెస్కు దూరంగా ఉంటారో అలాంటి వారి కోసం బ్యాంకింగ్ సర్వీస్ను మేము తీసుకొస్తాము అని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు అమా బ్యాంక్ అని చెప్పేసి ఒక స్కీమ్ని ప్రారంభించారు. సో ఏంటి సార్ అంటే ఇవి ఏవైతే ఈ యొక్క అంటే వీటిని బిజినెస్ కరెస్పాండెంట్స్ అని కూడా అనొచ్చు. ఓకేనండి, అంటే జీపీఎస్ సహకారంతో కొన్ని మేము ఒక
సెంటర్స్ అన్నట్టు అని చెప్పేసి వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు డిస్కస్ చేయడం జరిగిందండి. వీటిలో భాగంగానే సో ఏవైతే ఈ స్కీమ్లో భాగంగా మొత్తం ఒక 6 బ్యాంక్స్తో కొలాబరేషన్ అయ్యి సో ఈ స్కీమ్ని మేము రన్ చేస్తాము అని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు చెప్పడం జరిగింది. ఏంటి సార్ ఆ 6 బ్యాంక్స్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సో యూకో బ్యాంక్ అని చెప్పేసి అంటామండి. అదొకటి బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ 6 బ్యాంకుల సహకారంతో మేము జీపీఎస్ సహకారంతో అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా కొన్ని చిన్న చిన్న సెల్స్ని అంటే ఒక చిన్న సెంటర్స్ని ఏర్పాటు చేసి మేము బ్యాంకింగ్ సర్వీసెస్ని అందిస్తాము అని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు చెప్పడం జరిగిందండి. సో వీటిలో భాగంగానే 4382 అన్బ్యాంక్డ్ పంచాయతీస్ని గుర్తించాము అని చెప్పేసి అన్నారు. 4373 పంచాయతీస్ని గుర్తించాము. ఆ పంచాయతీస్ కంటే బ్యాంకింగ్ సర్వీసెసే లేవట. ఇప్పుడు ఏదైనా ఫినాన్షియల్ మ్యాటర్ జరగాలంటే బ్యాంకింగ్ సర్వీసెస్ ఉండాలండి. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంతా డిజిటల్ ఫార్మేట్ అయిపోయిందండి. సో డబ్బులు కావాలంటే ఏటీఎంకి వెళ్ళటం, సో ఎవరికైనా అకౌంట్లో త్రూ చేయాలంటే బ్యాంకింగ్ సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలండి. సో ఇలాంటివి మొత్తము 4373 పంచాయతీస్ని గుర్తించాం. వాటికి బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. సో ఈ స్కీమ్ కోసం 500 కోట్లు ఖర్చు చేస్తాము అని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు చెప్పడం జరిగిందండి. సో అదొకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి. సో అదేవిధంగా మీకు మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూ ఉంటామండి. సో ఏదైనా ఒక స్టేట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు గతంలో ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చాయా లేదా ఎందుకైనా వార్తల్లోకి వచ్చిందా ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ఒడిషా అనగానే మేము గతంలో డిస్కస్ చేసాం. సో ఏమని సగసాహి విలేజ్ అని చెప్పేసి సాహి విలేజ్ అని చెప్పేసి గ్రామము అని చెప్పేసి మన భారతదేశంలో మొట్టమొదటి 24/7 సో మనకి మన భారతదేశంలో సో 2వ విలేజ్ అండి. 24/7 సోలార్ పవర్డ్ విలేజ్గా గుర్తింపు పొందిందండి. ఫస్ట్ అయితే మాత్రము మొథేరా గ్రామం అండి. ఇది సెకండ్ విలేజ్ అండి. ఇది సెకండ్ విలేజ్. ఫస్ట్ అయితే మాత్రము మొథేరా విలేజ్ అని చెప్పేసి అంటామండి. అది మనకి గుజరాత్లో ఉంటుంది. సగసాహి విలేజ్ అని చెప్పేసి ఒడిషా అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా మనకి క్యాస్ట్ సెన్సస్ను ప్రారంభించినటువంటి మొట్టమొదటి స్టేట్ మన భారతదేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత బీహార్ అండి. ఆ తర్వాత సెకండ్ స్టేట్ ఒడిషా అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద హాకీ స్టేడియం అని చెప్పేసి బిర్సా ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఇటీవల కాలంలో డకోటా విమానాశ్రయం అని చెప్పేసి ఒక విమానం అండి. అంటే వాళ్ళ ఫాదర్ గారు ఒకప్పుడు గతంలో ఆ విమానాన్ని నడిపారు. భువనేశ్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రజల సందర్శనార్థం ఆ యొక్క విమానాన్ని అక్కడ ఉంచారు. ఆ విమానం పేరు డకోటా విమానం అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఇవన్నీ కూడా మనము ఒడిషాకి సంబంధించినవి మనం డిస్కస్ చేయడం జరిగిందండి గతంలో కూడా. సో అందువల్ల మీకు ఒడిషాను కానీ ఇన్ని పాయింట్ గుర్తుండాలి. ఓకేనండి. ప్రజెంట్ ఒడిషాగా నవీన్ పట్నాయక్ గారు ఉన్నారని, సో మనం ఇతను లాంగెస్ట్ సీఎంగా చేసినటువంటి 2వ వ్యక్తి అని చెప్పేసి కూడా ఇటీవల కాలంలో డిస్కస్ చేసాం. సో ఈసారి గెలిస్తే మాత్రము సో ఇతను సీఎంలు చేసిన వాళ్ళు లాంగెస్ట్ టెన్యూర్గా చేసినటువంటి సీఎంగా రికార్డుల్లోకి ఎక్కుతారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో అందుకని మనం గతంలో కూడా లాంగెస్ట్ టెన్యూర్గా సీఎంగా చేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం అని, సో ఆ తర్వాత సెకండ్ సీఎంగా మనకి నవీన్ పట్నాయక్ గారు ఉన్నారని చెప్పేసి గతంలో కూడా డిస్కస్ చేసామండి. సో అంతకుముందు ఒక వ్యక్తి ఏదైతే మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించి జ్యోతి బసు అని చెప్పేసి ఉన్నారని చెప్పేసి సో అతని రికార్డు అయితే బ్రేక్ చేశాడని. సో ఈసారి గెలిస్తే అంటే 2024 సో మన కమింగ్ నోటిఫికేషన్ ఎలక్షన్స్లో గెలిస్తే సో ఇతనే మన భారతదేశంలో సో లాంగెస్ట్ టెన్యూర్గా చేసినటువంటి సీఎంగా ఉంటారు అని చెప్పేసి కూడా గతంలో డిస్కస్ చేసామండి. సో ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిందే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కెన్యాకు 2084 కోట్ల రుణం అని చెప్పేసి సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి ఏదైతే కెన్యా అధ్యక్షుడండి సో మన భారత పర్యటనలో ఉన్నారు. ఆయన ఈరోజు ఉంటారు, రేపు కూడా భారత పర్యటనలోనే ఉంటారు. సో ఆఫ్టర్ దట్ ఈయన మొత్తం పర్యటన అనేది కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈయన పర్యటన అనేది సో 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. 4 నుంచి 7 దాకా భారత్లోనే ఉంటారు. సో భారతదేశానికి సంబంధించి సో కొన్ని ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగిందండి. సో మొత్తం ఇప్పటి వరకు 5 ఒప్పందాలపై సంతకాలు చేశారు. సో వీటిలో భాగంగానే మన భారతదేశం అనేది లైన్ ఆఫ్ క్రెడిట్ కింద సో మనకి 2084 కోట్ల ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాము కెన్యాకి. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. సో ఇంకా ఈయన పర్యటన అయిపోలేదు పూర్తిగా.
సో మేబీ రేపు కూడా ఉంది కాబట్టి ఎల్లుండి అంటే డిసెంబర్ 8వ తారీఖు అసలు ఈ కెన్యాకి భారత్కి సంబంధించి పూర్తిగా ఈయన యొక్క పర్యటనలో భాగంగా ఎటువంటి అంశాలు డిస్కస్ చేసుకున్నారు ఏంటి అన్నది మనము డిసెంబర్ 8వ తారీఖున కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దామండి ఎలాబరేట్గా. ఇప్పటి వరకు మాత్రము భారతదేశం అనేది కెన్యాకు 2084 కోట్లను రుణ సదుపాయం కల్పిస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ కెన్యా అధ్యక్షుడిగా విలియం సమోవా రూటో అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉండటం జరిగిందండి. సో ఇతనేనండి. సో ఏదైతే కెన్యా ప్రెసిడెంట్ అండి విలియం సమోయి అనొచ్చు, సమోవా అనొచ్చు అండి. సమోయి రూటో అని చెప్పేసి అంటామండి. ఏటో రూటో. ఓకేనండి. మరింత పేరు గుర్తుండే కదా, విలియం రూటో అని చెప్పేసి గుర్తుంచుకోండి, లేదా సమోయి రూటో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎట్లయినా గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్. ఓకేనండి. సో గుర్తుంచుకోండి, ఇతని పర్యటన ఇంకా ఉన్నది. సో మనకి రేపు కూడా పర్యటిస్తారంటే ఇండియాలోనే ఉంటారు. సో ఆఫ్టర్ దట్ తర్వాత పూర్తి డేటా వస్తుంది. ఇప్పుడు మాత్రం సో కెన్యా ప్రెసిడెంట్ గుర్తుంచుకోండి, భారతదేశం అనేది 2084 కోట్ల రూపాయల రుణంగా మేము ఇస్తాము కెన్యాకి అని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఆఫ్టర్ దట్ తర్వాత డేటా వస్తుంది. సో అంతేనండి. మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ ఇలా ఫాలో అవుతూ ఉంటే సో ఫస్ట్ ఈరోజు ఇది జరిగిందండి. మళ్ళీ చెప్పాం కదా డిసెంబర్ 8వ తారీఖు దీనికి సంబంధించి డేటా వస్తుంది. అది ఎప్పుడు మనం ప్రతిరోజు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటే ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 3వ అతిపెద్ద ఎకానమీగా భారత్. ఎవరు చెప్పారు ఇలా? 2030 కల్లా అండి. సో మనకి 2030 కల్లా అట సో భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుంది అని చెప్పేసి S&P అంటే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక సంస్థ అండి. వీళ్ళు చెప్పారు. అదేవిధంగా వీళ్ళు చెప్తూ ప్రపంచ తయారీ కేంద్రంగా మారడమే ముందున్న సవాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అంటే మనకి తయారీ కేంద్రం అంటే మ్యానుఫ్యాక్చర్డ్ హబ్గా సో ఏ విధంగా భారతదేశం డెవలప్ అవుతుందో చూడాలి. అలా అయితే మాత్రం ఖచ్చితంగా భారతదేశం అనేది 2030 కల్లా అండి అంటే 2030 కల్లా ఖచ్చితంగా మనకి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని చెప్పేసి మనకి S&P అండి S&P స్టాండర్డ్స్ అండ్ పూర్స్ అని చెప్పేసి అంటాం. USA దేశానికి సంబంధించినటువంటి సో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇది. ఇలా అంచనా వేస్తూ ఉంటారండి. గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. S&P వాళ్ళ అంచనా ప్రకారం 2023-24 మన 23-24 ఆర్థిక సంవత్సరంలో GDP గ్రోత్ రేట్ ఎంత ఉండవచ్చు అని చెప్పేసి అంటే 6.4% ఉండొచ్చు అని చెప్పేసి డిస్కస్ చేసాం. ఆ తర్వాత 26-27 సో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 7% ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేయడం జరిగిందండి. అదేవిధంగా వీళ్ళు కూడా ఏదైతే మనకి S&P వాళ్ళు సో ఇంకా ఏం చెప్పారు సార్ అంటే ప్రజెంట్ అమెరికా అది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందటండి. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. సో $25.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. సెకండ్ వచ్చేసరికి చైనా అండి $18 ట్రిలియన్ ఎకానమీగా ఉంది. ఆ తర్వాత జపాన్ థర్డ్ ప్లేస్లో ఉంది 4.2 సో ట్రిలియన్ డాలర్స్గా ఉంది వాళ్ళ యొక్క ఆర్థిక ఎకానమీ యొక్క వ్యవస్థ. అదేవిధంగా 4th ప్లేస్లో జర్మనీ ఉందండి 4 ట్రిలియన్. ప్రజెంట్ 5th ప్లేస్లో మన భారతదేశం ఉందండి $3.75 ట్రిలియన్. అంటే మనకి 2024 సో మనకి మొదటి 3 నెలల్లోనే మనం ఈ జర్మనీని బీట్ చేస్తాము అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. అంటే 2024లో మనం ఈ జర్మనీని బీట్ చేసి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది భారతదేశం అని చెప్పేసి S&P వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా 2025 కల్లా అండి 2025 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ని పెట్టుకోవడం జరిగిందండి. మరి 5 ట్రిలియన్ అంటే మనం జపాన్ కూడా బీట్ చేస్తామని చెప్పేసి దాని మీనింగ్ అండి. సో జపాన్ను కూడా బీట్ చేస్తాము గుర్తుంచుకోండి. సో అప్పటికల్లా అంటే 25 కల్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది 2025 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీని సాధించాలని. కానీ వీళ్ళేం చెప్పారు 2030 కల్లా వీళ్ళు అంటే మన భారతదేశం అండి. సో వీడు మీన్స్ S&P వీరేం చెప్పారు S&P వారు సో మనకి 2030 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పారు. కానీ మనం టార్గెట్ ఇల్లు పెట్టుకున్నామండి. సో మనం పెట్టుకున్న టార్గెట్ 2025, వీడు చెప్పింది మాత్రం 2030 కల్లా అవుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు గుర్తుంచుకోండి. ఓకేనండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అదేవిధంగా ప్రజెంట్ టాప్ 4లో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అట్ ప్రజెంట్ ఈ 4 అమెరికా, చైనా, జపాన్, జర్మనీ గుర్తుంచుకోండి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గతంలో కూడా అడిగారండి. సో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన సందర్భాలు ఉన్నాయి గుర్తుంచుకోండి. అకార్డింగ్ టు ద S&P వాళ్ళ ప్రకారము స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ వాళ్ళ ప్రకారము సో 2030 కల్లా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతామట. అంటే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటే జర్మనీని, జపాన్ని బీట్ చేస్తాం. మనము ప్రజెంట్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం. అంటే గతంలో మనము అంటే 2014 ముందర మనము 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేవాళ్ళం అండి. సో గతంలో
సో ఆఫ్టర్ దట్ మనము బ్రిటన్ యూకేని బీట్ చేసి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం జరిగింది. ప్రజెంట్ మనము మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ $3.75 ట్రిలియన్ ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ సగటులో భారత ఉద్గారాలు సగమే అని చెప్పేసి మనకి ఒక రిపోర్ట్ అండి, గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ అనే ఒక నివేదికను విడుదల చేయడం జరిగిందండి. సో ఈ యొక్క నివేదికలో ఎక్కువగా ఉద్గారాలను విడుదల చేసే దేశము అమెరికా అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ప్రజెంట్ మనకి COP28 సమావేశం అనేది UAEలో జరుగుతుందండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరుగుతుంది. సో ఈ యొక్క సమావేశంలో భాగంగానే గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ అనే ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికలో ఏం చెప్పారు సార్ అంటే, సో అమెరికాలోని ప్రతి పౌరుడి వల్ల యావరేజ్గా 14.9 టన్నుల CO2 అనేది విడుదలవుతుంది అని చెప్పి చెప్తున్నారండి. సో చూడండి, అంటే ఉద్గారాలు అని చెప్పేసి మనం తెలుగులో ఉంటాం CO2. సో అంటే పొల్యూషన్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి, కార్బన్ డైఆక్సైడ్ CO2. సో చూడండి, ఒక్కొక్క పౌరుడు వల్ల ఒక్కడే 14.9 టన్నులు యావరేజ్గా సో విడుదల చేస్తున్నారంట. అదేవిధంగా సెకండ్ ప్లేస్ ఏముంది సార్ అంటే రష్యా అండి, 11.4 టన్నులు. అదేవిధంగా థర్డ్ ప్లేస్లో జపాన్ 8.5 టన్నులు ఒక్కొక్క పౌరుడు అండి, ఒక్కొక్క వ్యక్తి. అదేవిధంగా చైనా 80 టన్స్ అండి. ఐరోపా ఖండం అంటే యూరోపియన్ యూనియన్ అంటామా, మొత్తం 20 దేశాలు ఉంటాయి. సో వాళ్ళలో యావరేజ్గా 6.2 టన్స్ అండి. అయితే ప్రపంచవ్యాప్తంగా సగటున 4.7 టన్నులు అండి ఒక్కొక్క వ్యక్తి సో CO2ను విడుదల చేస్తూ ఉన్నారు. అయితే మన భారతదేశంలో అండి, మన భారతదేశంలో ఒక్కొక్క పౌరుడు 2 టన్నులు మాత్రమే విడుదల చేస్తున్నాడండి. చూడండి, అంటే మనం చాలా కట్టడిగా ఉన్నాము అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అనమాట. చూడండి, మన భారతదేశంలో 2 టన్నులు ఎక్కడ, అమెరికాలో 14.9 టన్నులు ఎక్కడ. సో ఇంత CO2 లెవెల్స్ని విడుదల చేస్తూ ఉన్నాము. సో అని ఈ యొక్క గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా సో మనకి ప్రీ ఇండస్ట్రియలైజేషన్ ముందు అంటే పారిశ్రామికీకరణ ముందు అంటే 1850 నుంచి 2022 ఈ మధ్య కాలంలో మొత్తం చూసినట్లయితే సో ప్రపంచవ్యాప్తంగా అమెరికా వాళ్ళు 115 గిగా టన్నుల CO2ను విడుదల చేశారు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. అది ప్రపంచ ఉద్గారాలలో 24% అని చెప్పి చెప్తున్నారు. అయితే మన భారతదేశం అయితే మాత్రం జస్ట్ 15 గిగా టన్నులు మాత్రమేనండి. ఎప్పటి నుంచి 1850 నుంచి 2022 మధ్య మొత్తం 10 ఇయర్లో సో 18 గిగా టన్నుల CO2ను మాత్రమే మనం విడుదల చేసాం. ఇది ప్రపంచవ్యాప్తంగా జస్ట్ 3% అని చెప్పేసి వీళ్ళు చెప్పారండి. సో చూడండి, ఇది ఇండియా యొక్క స్టాండ్ అని చెప్పేసి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది, గుర్తుంచుకోండి. అంటే యావరేజ్గా మనం ఇట్లా చూసినట్లయితే ఒక్కొక్క దేశం అంటే ఎక్కువగా అమెరికా వల్లే నష్టం జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా సో ఓవరాల్గా అంటే ఒక కంట్రీని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే అంటే ఇది యావరేజ్గా ఒక్కొక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నామండి. ఇలా కాకుండా పర్టికులర్ కంట్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్కువగా ఉద్గారాలను విడుదల చేసిన దేశాలలో మొదటి స్థానంలో చైనా ఉంది, సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది, థర్డ్ ప్లేస్లో భారతదేశం ఉందండి. సో అలా ఉంది. ఇది ఓవరాల్గా ఒక్కొక్క వ్యక్తి యావరేజ్ కాకుండా ఒక్కొక్క సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం ఎక్కువగా చైనా, సెకండ్ అమెరికా, తర్వాత ఇండియా. అలా కాకుండా యావరేజ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి సగటున ఎంత CO2 లెవెల్స్ని విడుదల చేస్తున్నారు సార్ అని చెప్పేసి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక సర్వేని అంటే ఒక నివేదికను COP28 సమావేశంలో భాగంగా విడుదల చేయడం జరిగిందండి, గుర్తుంచుకోండి. సో ఇది COP28 సమావేశాలు ఇంకా జరుగుతూ ఉంటాయండి. సో అవంతా ఎండ్ ఆఫ్ ద డే అయిపోయిన తర్వాత కూడా మనం దీని గురించి డిస్కస్ చేద్దామండి. COP28 ఖచ్చితంగా ఈ వీక్ అంతా కూడా వార్తల్లో ఉంటుందన్నమాట. ఓకేనా. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటి, సో అసలు గతంలో COP సమావేశాలు ఎన్ని జరిగినాయి ఏంటి, అసలు COP సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో దాంట్లో భాగంగా 2030 కల్లా భారతదేశము 500 గిగావాట్స్ని సో రెన్యూబుల్ సోర్సెస్ని తయారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంట్లో భాగంగానే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి సో ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి ఒక వీడియో రూపంలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాకిస్తాన్ ఎలక్టెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఫ్రమ్ ఏషియన్ పసిఫిక్ గ్రూప్. సో మనకి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుందండి. సో ఆ బోర్డులో మొత్తము 6 గ్రూప్స్ ఉంటాయండి, అంటే లైక్ 5 గ్రూప్స్ ఉంటాయి. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5. గ్రూప్ 5లో A అండ్ B అని చెప్పేసి ఉంటాయి. అలా గ్రూప్స్ ఉంటాయి. వాటిల్లో ఏషియా పసిఫిక్ గ్రూప్కి వైస్ చైర్మన్గా పాకిస్తాన్ అనేది ఎలక్ట్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు.
సో మీ అందరికీ యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మీరు పేరు వినే ఉంటారండి. గతంలో మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చూసే ఉంటారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి 42 సైట్స్ ఉన్నాయని, 41వ సైట్గా మనకి రీసెంట్గా శాంతినికేతన్ను గుర్తించారని, 42వ సైట్గా రీసెంట్గా మనకి హొయసాల కట్టడాలను గుర్తించారని చెప్పేసి డిస్కస్ చేశాం. సో అవి వాటికి సంబంధించిందే ఒక బోర్డు ఉంటుందండి, యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు అని. సో ఈ బోర్డుకి సంబంధించినటువంటి ఒక ఏషియన్ పసిఫిక్ గ్రూప్కి పాకిస్తాన్ అనేది వైస్ చైర్మన్షిప్ని కలిగి ఉన్నది అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్లయితే యునెస్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇదని చెప్పేసి ఒక బోర్డు ఉంటుందండి. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు అని చెప్పేసి ఇది 2023 నుంచి 2025 ఈ టర్మ్లో వైస్ చైర్మన్షిప్ ఎవరు చేస్తారు అని చెప్పేసి ఓటింగ్ పెట్టారండి. అలా ఓటింగ్ పెడితే మొత్తం 58 మెంబర్స్ ఉంటారండి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డులో. యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డులో 58 మెంబర్ అంటే కంట్రీస్ ఉంటాయని చెప్పేసి అంటాం. ఆ 58 దేశాలకు సంబంధించి నిన్న ఓటింగ్ జరిగితే పాకిస్తాన్కి 38 ఓట్లు వచ్చాయి, ఇండియాకి మాత్రం 18 ఓట్సే వచ్చాయి. అంటే ఇండియా మేము కూడా దానికి వైస్ చైర్మన్షిప్ మాకు కావాలని చెప్పేసి పాకిస్తాన్ ఇండియా పోటీ పడ్డాయి. దాంట్లో భారత్కి 18 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. భారత్ డిఫీట్ అయింది. పాకిస్తాన్కి ఆ పదవి దక్కడం జరిగింది. 38 ఓట్స్ వచ్చాయి. అయితే ఈ యొక్క 218వ సెషన్ యునెస్కో ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సమావేశం అనేది మనకు ఫ్రాన్స్లో జరిగింది. అయితే ఇందాక మనం డిస్కస్ చేసినట్లు గ్రూప్ 1కి అండి, అంటే గ్రూప్ 1కి అమెరికా అనేవాడు వైస్ చైర్మన్గా పదవిని తీసుకోవడం జరిగింది. అంటే వైస్ చైర్మన్ ఆ యొక్క పదవి అమెరికా వాళ్ళు హోస్ట్ చేస్తారని. తర్వాత గ్రూప్ 2 అని చెప్పేసి అన్నామండి, దీంట్లో లిథువేనియా దేశం అనేది చైర్మన్షిప్ తీసుకోవడం జరిగిందండి. గ్రూప్ 3లో హైతీ దేశము. గ్రూప్ 4 చూడండి, పాకిస్తాన్ అనేది మనకి వైస్ చైర్మన్షిప్ తీసుకోవడం జరిగిందండి. మనకి వైస్ చైర్ దీన్ని తీసుకోవడం జరిగింది. అయితే తర్వాత గ్రూప్ 5లో ఏ అండ్ బి 2 ఉంటాయండి. ఏకి అయితే మాత్రం బోస్టవానా, బి అయితే మాత్రం ఒమన్ దేశాలు వైస్ చైర్ పదవిని చేపడతాయి. అయితే ఎక్సెప్ట్ గ్రూప్ 4 అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 5A, 5B వీటికి మాత్రం ఓటింగ్ జరగదండి. ఏకాభిప్రాయం మీద ఆ దేశానికి వైస్ చైర్మన్షిప్ పదవిని ఇస్తారు. బట్ ఒక గ్రూప్ 4కు మాత్రమే అంటే పాకిస్తాన్ని ఓటింగ్ పెడతారండి. ఈ గ్రూప్ 4 ఒకటి మాత్రమే ఓటింగ్ పెడతారు. ఆ ఓటింగ్లో పాకిస్తాన్కి ఎక్కువ ఓట్లు రావడం వల్ల వైస్ చైర్మన్షిప్ అనేది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. దీంట్లో మొత్తం ఈ గ్రూప్ 4లో 12 దేశాలు ఉంటాయండి. ఆ 12 దేశాలు ఏంటి అని అవసరం లేదు కానీ మొత్తం 12 దేశాలు ఉంటాయి. ఈ 12 దేశాలలో ఏదైనా ఎడ్యుకేషనల్ పరంగా, సైంటిఫిక్ పరంగా, కల్చరల్ పరంగా ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి అంటే వీళ్ళ యొక్క వైస్ చైర్మన్షిప్ యొక్క పదవే కీలకంగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే యునెస్కో మీద కొంచెం ప్రభావాన్ని చూపించిద్ది వాళ్ళకి చైర్మన్షిప్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. అయితే ఓవరాల్గా వీటన్నిటికీ హెడ్గా అంటే ఇక్కడ మనం ఈడీ అన్నాం కదండి. అంటే యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి ఒక ఆయన చైర్మన్ ఉంటారండి. ఎవరు సార్ అంటే వేరా లకోయిల్హి అని చెప్పేసి అంటామండి. పేరు కొంచెం ఇదిగానే ఉంటుంది. VERA వెరా లెకోయి హులి అని చెప్పేసి అంటామండి. ఈమె ఏదైతే మనకి వీరు ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. వీరు ఓవరాల్గా యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్గా ఉంటారు. పర్టికులర్గా మళ్ళీ ఆ గ్రూప్కి ఒక్కొక్క దేశం అనేది హోస్ట్ చేస్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో అడగాలంటే ఏ దేశం అని సింపుల్గా అడుగుతారు, లేకపోతేనేమో ఇంత కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలండి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేరేడు జన్యు క్రమం ఆవిష్కరణ. మీ అందరికీ తెలిసిందేనండి, నేరేడు పండు అని చెప్పేసి అసలు దాని యొక్క జన్యు ఎలా ఏంటి, అసలు ఎలా ఆవిర్భవించింది, ఆ పండు రావడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటుగా దాంట్లో ఉన్నటువంటి మెడిసిన్కి సంబంధించి అంటే పర్టికులర్గా మధుమేహ వ్యాధి అంటే షుగర్ వ్యాధిని తగ్గించడంలో ఈ యొక్క నేరేడు పండు కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి ఇటీవల కాలంలో సైంటిస్టులు గుర్తించారట. ఇవే కాకుండా రకరకాల వ్యాధులను కూడా ఈ పండు మనకి నయం చేసే లక్షణాలు కలిగి ఉంది అని చెప్పేసి ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. నేరేడు చెట్టుకు సంబంధించిన జన్యు క్రమాన్ని భారత శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆవిష్కరించారు. ఈ జాతి మొక్కల్లో కనిపించే ఔషధ గుణాలు జన్యు పరిణామ క్రమం ప్రాతిపదికను అర్థం చేసుకోవడానికి ఈ కసరత్తు చేపట్టారు అని చెప్పి చెప్తున్నారండి. అంటే దీనికి సంబంధించి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి అసలు దీని పరిణామ క్రమం ఏ విధంగా ఆవిర్భవించింది అనే దాని మీద పరిశోధనలు
చేస్తున్నారట మన శాస్త్రవేత్తలు. అయితే ఎవరు చేస్తున్నారు సార్ అంటే భోపాల్, అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, వీరు ఈ నేరేడు పండ్ల మీద అంటే నేరేడు చెట్టుకు సంబంధించినటువంటి వాటి మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎందుకు సార్ అంటే ఇటీవల కాలంలో ఈ యొక్క మధుమేహ వ్యాధికి సంబంధించిన మెడిసిన్లో ఎక్కువగా వీటి యొక్క వేర్లు కానివ్వండి, వీటి యొక్క ఆకులు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి కొన్ని జన్యుపరమైనటువంటి అవశేషాలను కానీ తీసుకొని మెడిసిన్లో యూజ్ చేస్తున్నారంట అండి. మెయిన్గా మధుమేహాన్ని ఇది బాగా కట్టడి చేస్తుందంట. అందువల్ల దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ఏ యొక్క రీసెర్చ్కి సంబంధించిన వాళ్ళు దీన్ని చేస్తున్నారు సార్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో ఎక్కడ ఉంటుందండి? ఇది భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుందండి. వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఆ పాయింట్ గుర్తుంచుకొని ఇట్ ఈస్ ఎనఫ్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి మనకి మన భారతదేశం నుంచి మొత్తం 12 పథకాలు సొంతం చేసుకున్నారండి. ఇందులో 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. సో మొత్తం ఎంత సార్ అంటే మొత్తం 17 అండి. 17లో 3 స్వర్ణాలు, 9 రజతాలు, 5 కాంస్య పథకాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఎక్కడ జరిగింది సార్ అంటే ఇవి అర్మేనియా దేశంలో జరిగాయండి. సో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ గుర్తుంచుకోండి. ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్స్ రీసెంట్గా ఎక్కడ జరిగాయండి? అర్మేనియాలో జరిగాయి. దీంట్లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు సాధించారంటే 17. వాటిల్లో గోల్డ్ ఎన్ని సార్ అంటే 3. ఆ 3 ఎవరు సార్ సాధించారు అంటే మనకి ఆ 3 స్వర్ణాలు వాళ్ళ పేర్లు తెలుసుకొని సరిపోతుంది. అంతే తప్ప మళ్ళీ 9 రజతాలు 5 కాంసాలు అవసరం లేదులే. పాయల్ అని చెప్పేసి 48 kgs కేటగిరీలో, అదేవిధంగా నెఫా అని చెప్పేసి 52 kgల కేటగిరీలో, ఆకాంక్ష అని చెప్పేసి 70 kgల కేటగిరీలో. వీళ్ళ 3 పేర్లు గుర్తుంచుకోండి. గోల్డ్ అంటే స్వర్ణాలు విన్ అవటం జరిగింది మన భారతదేశం నుంచి. అంతేనండి, సింపుల్గా ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? అర్మేనియాలో. భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది? 17. దాంట్లో గోల్డ్ 3, 9 రజతాలు, 5 కాంసాలు. ఆ 3 ఎవరు విన్ అయ్యారు సార్ అంటే పాయల్, నిఫా, ఆకాంక్ష. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చెక్ లిస్ట్ ఒకసారి చూద్దామండి. కొన్ని సంస్థలు అంచనాలు ఇలా ఉన్నాయి అని చెప్పేసి అంటే మన భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేట్ ఇలా ఉండవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేయడం జరిగింది. ఒక్కొక్క సంస్థ ఎంత అంచనా వేసింది అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది పర్టికులర్గా 2023-24 ఆర్థిక సంవత్సరానికండి. మళ్ళీ 24-25కి మారిపోతూ ఉంటాయి. అంటే గ్రోత్ రేట్ ఇలా ఉండవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తారు అంతే. అలా ఎక్కువగా ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకుంటామండి. మనకి ఆర్బీఐ వాళ్ళు వీళ్ళ యొక్క అంచనా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5% ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేయడం జరిగింది ఆర్బీఐ వాళ్ళు. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఫిచ్ అని చెప్పేసి ఇది ఒక రేటింగ్ ఏజెన్సీ అండి వీరు. అదేవిధంగా ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, OECD అని చెప్పేసి అంటామండి ఇవి. ఈ 3. అదేవిధంగా UBS అమెరికాకి సంబంధించినటువంటి ఒక ఫినాన్షియల్ కంపెనీ. వీరు 3 కూడా అంటే వీళ్ళందరూ కూడా 1, 2, 3, 4, 5, 6 ఈ 5 కూడా 6.3 అని చెప్పేసి అంచనా వేయటం జరిగింది. 6.3 అని అంచనా వేయటం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఇక్కడ గోల్డ్మ్యాన్ సాక్స్ అని చెప్పేసి 6.2, ఇండియన్ రేటింగ్స్ అని చెప్పేసి 6.2, అదేవిధంగా మూడీస్ అని చెప్పేసి 6.1% వీళ్ళు అంచనా వేయడం జరిగింది, గుర్తుంచుకోండి. మనం ఇందాంలో కూడా గతంలో కూడా డిస్కస్ చేసాము. S&P స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి డిస్కస్ చేసామండి. ఇదిగోండి ఇక్కడ ఒకసారి మీకు అవేర్నెస్ కోసం అండి. ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ S&P చూడండి 6.4 ఎవరి ప్రకారం S&P. ఇక్కడ లేదండి. ఇక్కడ కూడా మనకి S&P 6.4 గుర్తుంచుకోండి. S&P ఇందాక డిస్కస్ చేసాం. స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ అని చెప్పేసి 6.4% అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా ఫిగర్స్ గుర్తుంచుకోండి అండి. అయితే ఇవి మారిపోతూ ఉంటాయండి, కాన్స్టెంట్గా ఉండవు, గుర్తుంచుకోండి. మారిపోతూ ఉంటాయి. రేపు మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అంటే మీరు ఎగ్జామ్ వెళ్ళే ముందు ఎంత ఉంది అప్డేటెడ్గా ఉండి వెళ్ళిపోవాలండి. ఇందువల్ల ఇప్పుడు మనకి ADB గతంలో 6.5 చెప్పిందండి, తర్వాత 6 చెప్పింది, అలా మారిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు అయితే ఇది. మళ్ళీ రేపు కరెంట్ అఫైర్స్లో ఇది 6.4 కాదు 6.5 అంచనా వేశారు అంటే మళ్ళీ మీరు ఎక్కడ అప్డేట్ చేసుకోవాల్సిందే. మరి మన కరెంట్ అఫైర్స్ కదండి, మారిపోతూ ఉంటాయి, ప్రతిరోజు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి మరి. అందువల్ల ఇప్పుడు దాకా అయితే మాత్రం ఏమన్నాయి గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. ఇదంతా కూడా ఇలా గుర్తుంచుకోండి, అంతా ఇవన్నీ కూడా ఇలా గుర్తుంచుకోండి, ఈజీయే. ఓకేనండి. 6.3 ఇంకా ఉంటాయండి. మనకి NSO వాళ్ళు 7% అని చెప్పేసి అన్నారండి. 7% ఇలా చాలా ఉంటాయి, బట్ మెయిన్గా ఇవి గుర్తుంచుకోండి, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. చూసినట్లయితే
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అన్నామండి. సో దీని ప్రధాన కేంద్రాలయం హెడ్ క్వార్టర్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటుందని, సో దీనికి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఒక ఆమె నియామకం జరిగిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఆమె పేరే కాంచన్ దేవి అని చెప్పేసి అంటామండి. ఏం సార్ అంటే కాంచన్ దేవి అని చెప్పేసి ఈమె మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్గా ఈ యొక్క ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్కి డైరెక్టర్ జనరల్గా నియమితులవడం జరిగింది. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఉన్న టైంని చాలా బాగా యూటిలైజ్ చేసుకోండి. ఎవరు ఈ టైంలో ఎంత బాగా టైంని యూటిలైజ్ చేసుకుంటే అంత బాగా అంటే అంత త్వరగా జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.